పరమేశ్వరుడు అయ్యప్పను పిలిచి, పుత్రా, నీ వియోగంతో కృంగిపోతున్నాడు మహారాజు రాజశేఖరుడు. అతన్ని చేరుకుని ముక్తిని ప్రసాదించాలి. అలాగే నీలిమలలో శబరి అనే భక్తురాలు నీ దర్శనం కొరకు ఎదురుచూస్తోంది. ఆమెను అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించడం నీ కర్తవ్యం. అలా చేస్తే ఆ భక్తురాలి గుర్తుగా ఆ కొండకు శబరిమల అనే పేరు వస్తుంది. అంతేకాదు, ఆ శబరిమల పైనే నీ ఆలయం నిర్మించబడుతుంది. ఆయుష్మాన్ భవ. మహిషముఖి దేహం నిర్జీవంగా ఉన్నప్పటికీ కొండలా పెరిగింది. అలాగే వదిలేస్తే సూర్య చంద్రాదులను కూడా కప్పివేస్తుంది అనిపించడం వల్ల అయ్యప్ప మహిషముఖి శరీరాన్ని పాతాళానికి తోసి రాళ్లతో కప్పివేశాడు. స్వామి ఆజ్ఞానుసారం భూతగణాలు, దేవతలు ఒక రాయి తెచ్చివేసి ఆ రాళ్ల గుట్ట కింద మహిషముఖి దేహాన్ని పూడ్చివేశారు. ఆ విధంగా రాళ్లగుట్ట కింద మహిషముఖి ఖననం చేయబడిన ప్రదేశమే కల్లిడం కుండ్రు అనే పేరుతో పిలువబడుతోంది.